హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఆల్రెడీ తమ్నైల్ చూసి మీకు అర్థమైపోతుంది, మనం ఒక కొత్త యానిమే సిరీస్ని స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఈ యానిమే సిరీస్ నాకు రిలీజ్ అయిందనే విషయం కూడా తెలీదు. మొన్న లైవ్లో ఒక పర్సన్ బ్లాక్ టార్చ్ యానిమే రీసెంట్గానే రిలీజ్ అయింది, చూడు బ్రో నీకు నచ్చుతుందంటే జస్ట్ అలా ఒక ఎపిసోడ్ చూసా. నాకైతే స్టోరీ బాగా నచ్చింది, సో అందుకనే నచ్చింది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు కూడా ఈ యానిమే నచ్చిందంటే ఎపిసోడ్ 2 అని చెప్పి ఒక 50 కామెంట్స్ చేసి పారదొబ్బండి. లేదంటే ఈ వీడియోకి ఒక 1.5 వ్యూస్ వచ్చాయంటే నేను ఎపిసోడ్ 2 ఇంకా 3 అయితే రిలీజ్ చేసేస్తాను ఒకటే లాంగ్ వీడియోలో. అండ్ ఈ వీడియో కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఉండాలన్నట్లు సింగిల్ ఎపిసోడ్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ మన ఛానల్లో కోడ్ గ్యాసెస్ యానిమేకి సంబంధించిన 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశాము. ఎవరైనా మిస్ చేస్తుంటే దాన్ని కూడా వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియో కూడా ఒక 50 to 75 కామెంట్స్ వచ్చినాయంటే ఎపిసోడ్ 3 నుంచి రిమైనింగ్ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాను. అండ్ మాన్స్టర్ యానిమే ఎంతమందికి కావాలో ఈ కామెంట్ సెక్షన్లో మాన్స్టర్ అని చెప్పి ఒక 20 కామెంట్స్ వచ్చినాయంటే నేను మెంబర్షిప్ వీడియోస్కి అప్లోడ్ చేసిండే ఆ వీడియోస్ని కూడా నార్మల్ సబ్స్క్రైబర్స్కి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మన మెయిన్ హీరోని అయితే చూపిస్తాయన్నమాట. అండ్ మన హీరో గారు తన పెట్తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ మన హీరో గారి పేరు వచ్చి జూరీ అనమాట. అండ్ తన పెట్టు పేరు వచ్చి నాచి అనమాట. ఇంకప్పుడే మన జూరీ గారు తన పెట్తో తన పడిండే గొడవల గురించి అండ్ అందరూ తనని బుల్లీ చేస్తున్నారు, కొడుతున్నారంటే ఇంకప్పుడే తన డాగ్ కూడా ఏం పర్లేదు, అందరూ అనుకున్నట్లు నువ్వేం నార్మల్ కిడ్ అయితే కాదు, నీకంటూ కొన్ని యూనిక్ ఎబిలిటీస్ ఉన్నాయంటే దానికి మనోడు అంతగా ఏమున్నాయి నాకు తెలియని నా ఎబిలిటీస్ అంటే దానికి తన పెట్ కూడా ఏం పర్లేదు, అది నీకు ఫ్యూచర్లో తెలుస్తుంది అంటుంది. అండ్ కట్టుపన్న మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూపిస్తారు. మన హీరో గారు ఒక బ్రిడ్జ్ కింద ఉంటే అండ్ తనని బుల్లీ చేయడం కోసమో ఒక 3 పిల్లలు వచ్చి తనని కొడదాం అనుకుంటాడు. బట్ అప్పుడే మన హీరో గారు తనని కొట్టడానికి వచ్చిండే ఒక పర్సన్ పంచెస్ని అయితే తప్పించుకొని ఒక్కసారిగా తన వెనక్కి వెళ్ళి తనని ఎగిరి దంతాడు. దెబ్బకు వాడు నీళ్ళలో పడిపోతాడు అనమాట. ఇంకా చూసిన మెయిన్ 2 పిల్లలు కూడా అరే నువ్వు ఇదేలా చేసావు, కొంపతీసి నువ్వేమన్నా షినోబినా అంటే ఇంకా మనోడు కూడా అవును రా నేను షినోబినే, ఎందుకు మీరు ఒకవేళ షినోబితో ఫైట్ చేయరా, మీరు అంత పిరికి పందలా అంటే ఇంకా అన్నయ్యలకు కోపం వచ్చి ఇద్దరు కొడదాం అనుకుంటారు. బట్ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, ఇద్దరిని మనోడు యాస్టీజ్ రివర్లోకి పారదొప్పుతాడు. ఇంకా వెంటనే ఆ అన్నయ్యలు 3 కూడా మన హీరోని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా అప్పుడే మన హీరో గారి దగ్గరికి ఒక పిల్లి ఇంకా ఒక కాకి వచ్చి మాట్లాడతాయి. అండ్ దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మన హీరో గారికి ఓన్లీ కుక్కల మాటలే కాదు, పిల్లులు, అదర్ యానిమల్స్ ఇంకా పక్షుల మాటలు కూడా అర్థమవుతాయి అని చెప్పి ఇంకా ఆ పిల్లి ఇంకా కాకి ఇద్దరు కూడా మన హీరోకి థ్యాంక్ చెప్తాయి. ఇంకా మన హీరో గారు కూడా ఏం పర్లేదని చెప్పి తన ఇంటికి వెళ్తాడు. బట్ ఈ గ్యాప్లో వాళ్ళ తాత మాత్రం వాడిని బయటికి గెంటేసి అరే నేను నీకు షినోబి ట్రైనింగ్ ఇచ్చినది నువ్వు ఒక షినోబి ధర్మాలను పాటిస్తావని చెప్పి, కానీ నువ్వు వాటిని ఉపయోగించుకొని ఇలా గొడవలు పడతావా, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు, మర్యాదకి ఇక్కడ నుంచి దొబ్బే అంటే ఇంకా మన హీరో గారు కూడా గొప్ప షినోబిలే, తొక్కలో ట్రైనింగ్ అన్నట్లు కొంచెం షినోబిని అవమానంగా మాట్లాడడంతో ఇంకొకసారిగా వాళ్ళ తాత కోపం వచ్చి ఒరే చెత్త నా కొడుకు, నీ ఫ్యామిలీ యొక్క గౌరవం గురించి నీకు తెలియదా అని చెప్పి ఒక్కసారిగా ఒక కటానా తెచ్చి ఇదే మీ ఫ్యామిలీ యొక్క గ్రేట్ గౌరవం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఆస్మా ఫ్యామిలీ యొక్క హెయిర్లూమ్ అనమాట. అంటే ఒకప్పటి నుంచి మీ తాతగారు మీ పూర్వీకులు ఈ స్క్వాడ్ను ఉపయోగించుకొని ఎంతో మందితో పోరాడి మీకంటూ ఒక గౌరవమైన స్థాయిని తెచ్చారు, అది నీకు తెలియదా అంటే ఇంకా ఆ మాటలనే హీరో గారు కూడా పెద్ద స్థాయిలే, ఇవన్నీ కల్పిత కథలే నాకు తెలుసు అనడంతో ఇంకా ఒక్కసారిగా తాత కోపం వచ్చి స్క్వాడ్ తీసి మన హీరో గారి మీద అటాక్ చేస్తాడు. ఇంకా మన హీరో గారు కూడా వద్దు తాత సారీ అని చెప్పి తాత కాళ్ళ మీద పడిపోవడంతో ఇంకా తాత కూడా క్షమించేస్తాడు. ఇంకా అలా ఈవినింగ్ అవడంతో ఇంక వెంటనే తాత నాకు బయట పని ఉంది, ఈ రోజు నైట్ జాగ్రత్తగా ఉండు అండ్ డోర్లు తెరిచిపెట్టద్దు, నేను వచ్చి తెరుచుకుంటాలే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. బట్ మన హీరో గారు మాత్రం సరేలే తాత ఇంకా నన్ను చిన్నపిల్లని మాదిరి చూస్తున్నాడు, నేను పెద్దోడైనా అన్నట్లు తాతకు నిరూపించాలని చెప్పి అనుకుంటూ ఉండగానే అప్పుడే మన హీరో దగ్గరికి ఒక కాకి వస్తుంది. అండ్ ఇంతకు ముందర మన హీరో గారు ఒక కాకితో మాట్లాడింటాడు కదా, సో అదే కాకే. అండ్ వచ్చిన వెంటనే మన హీరో గారికి అక్కడ ఒక పిల్లి చావు బతుకుల్లో ఉందనడంతో ఇంకొకసారిగా మనోడు బ్రేక్ లేని బుల్డోజర్ మాదిరి పరిగెత్తుకుంటా ఆ పిల్లి ఉండే లొకేషన్కి వెళ్తాడు. అండ్ ఆ పిల్లికి కూడా ఫుల్ డ్యామేజ్ తీసుకొని తన బాడీ అంతా కూడా బ్లడ్ కారుతూ ఉంటే ఇంక వెంటనే దానికి మనోడు ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి ఆ పిల్లిని పిలుస్తూ ఉంటాడు. కానీ బట్ ఆ పిల్లి మాత్రం అలాగే కళ్ళు మూసుకొని ఉంటుంది. అండ్ అప్పుడే ఆ పిల్లి లోపల ఉండే మనకు ఒక ఇన్నర్ వాయిస్ ని చూపిస్తారు. అండ్ ఆ వాయిస్ కూడా నేనే ది గ్రేట్ రాఘవ్ బ్లాక్ క్యాట్ ని, అండ్ నాకు ఇంకొక పేరు కూడా ఉంది బ్లాక్ స్టార్ ఆఫ్ డూమ్, డివోర్ ఆఫ్ ది సన్ అని, అండ్ నాకు తిరుగు అస్సలేదో ఈ వరల్డ్ ని నేను లేపు పారదొబ్బగలను, అట్లాంటి నేను ఇంకొకటి ఆర్డర్స్ పాటించడం అంటే అది జరగని పని, అయినా ఎవర్రా నాకు ఆర్డర్స్ వేస్తున్నాడు, ఎవర్రా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు
మాట్లాడుతున్నా అని చెప్పి ఒక్కసారిగా మనోడు కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే మనోడు కాస్త మన హీరో అంటే జీరో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అండ్ తగిలిండే గాయాన్ని కూడా మన హీరో గారు బ్యాండేజెస్తో కవర్ చేయడంతో ఇంకా ఒక్కసారిగా పెళ్ళి అయితే వీడే నన్ను కాపాడిండేది అనుకుంటాడు. ఇంకప్పుడే మన జీరో గారు కూడా ఓ నువ్వు లేచావా, నీకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉందా, ఓకే ఈ ఫుడ్ తినని చెప్పి తనకు ఫుడ్ పెడితే ఇంకప్పుడే మన రాఘవ్ గారు కూడా ఈడేంద్ర నాతో ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాడు, అయినా నేను వీనికి రిప్లై ఇచ్చినా సరే ఈ ఎదవకు అర్థం కాదు కదా అనుకుంటాడు. బట్ అప్పుడే మన జీరో గారు అయినా సరే ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఎదవా అన్నావు అనడంతో ఇంకొకసారిగా మనోని ఫీజులు ఎగిరిపోతాయి. వీరికి నా మాట్లాడతాం ఎలా అయ్యారా అనుకొని మంచం కిందకి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకప్పుడే మన హీరో గారు కూడా ఏ కూల్, బహుశా నువ్వు ఎప్పుడు ఇట్లాంటిది చూసిండవు, యాక్చువల్గా నాకు అన్ని జంతువుల వాయిసెస్ కూడా వినపడతాయి అండ్ నేనే నీకు హెల్ప్ చేసిండేది అండ్ నువ్వు భయపడద్దు, నేనేం నిన్ను తిన్నులే, వచ్చి నీకు ఫుడ్ పెట్టాను, ఈ ఫుడ్ తిని జాగ్రత్తగా ఉండు అండ్ నీకేం జరిగిందో చెప్దురా అంటే ఇంకా ఆ మాట్లాడిన పిల్లి కూడా అయినా సరే నేను వీని దగ్గర నుంచి స్పెక్టికల్ ఎనర్జీని అయితే సెండ్ చేయలేదు, బహుశా వీడు మంచోడే ఇంటర్లే అనుకొని బయటకు వచ్చి ఫుడ్ తినుకుంటూ తన స్టోరీ అనేది చెప్తుంది. నా పేరే ది గ్రేట్ రాఘో అండ్ నేను ఒక ఇమ్మోటల్ని అండ్ నాకు ఇంకొక పేరు కూడా ఉంది అండ్ అందరూ నన్ను ఇలాగే పిలుస్తారు, ఆ పేరే మోనోనోకే అనడంతో ఇంకా మాట్లాడిన మన జీరో గడ్ షాక్లోకి వెళ్తాడు. అండ్ ఇక్కడ మోనోనోకే అంటే మీకు క్లారిటీ చెప్పాలంటే ఒక స్పిరిట్ దయ్యం కావచ్చు లేదంటే మాన్స్టర్ అని చెప్పి జపనీస్ వాళ్ళు అయితే బిలీవ్ చేస్తూ ఉంటారు. ఇంకా మాట్లాడిన జీరో గడు ఏంటి నువ్వు మోనోనోకేనా అంటే ఇంకా అప్పుడే మన పిల్లి కూడా అవును నేను మోనోనోకేనే అండ్ నేను ఎప్పుడు కూడా అడవుల్లో కొండల్లో ఎవరికి కనపడకుండా ఉంటాను అండ్ మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము ఇలా ఏదైనా పెట్స్ లోపలికి కానీ లేదంటే హ్యూమన్ లోపలికి కానీ వెళ్తాము, దాని ద్వారా మేము చేయాలనుకునే పనులు చేస్తామండంతో ఇంకా మాట్లాడిన హీరో గడు కూడా సరే కానీ మీకంటూ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది ఉండదా, లైక్ మీకంటూ చావు లేదా అనడంతో ఇంకా మాట్లాడిన మన పిల్లి కూడా అరే వీనికి నేను చెప్తాను మాటలు అర్థం కాలేదా లేదంటే వీడు నిజంగానే నన్ను సీరియస్గా తీసుకుంటున్నాడా, నా స్టోరీ విన్న ఎవడైనా సరే భయపడాలి కానీ వీడు నా గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏందిరా అని చెప్పి మన రాఘవ్ గారు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన జీరో గడు కూడా సరే కానీ ఇంత గ్రేట్ నీకు ఎలా గాయాలు తగిలాయడంతో ఇంకప్పుడే మన రాఘవ్ గడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నన్ను ఇంకొక మోనోనోగే అయితే అటాక్ చేశాడు, సో ఆ విధంగా గాయాలు తగిలాయడంతో ఇంకా మన జీరో గడు కూడా ఇంకొకడు ఉన్నాడా, సో మీరు ఎంతమంది ఉన్నారని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇంకా రాఘవ్ గడు కూడా అది నాకు కూడా సరిగ్గా గుర్తులేదు, యాక్చువల్గా నేను ఒకప్పటి నుంచి భారీ నిద్రలో పడిపోయాను అండ్ నేను లేచి చూస్తే నీ ఇంట్లో ఉన్నా, అంతకుముందు ఏం జరిగిందో నాకు కూడా సరిగ్గా గుర్తులేదని చెప్పడంతో ఇంకా మన జీరో గాడు కూడా బహుశా నీ అట్లాంటి వాళ్ళు నిన్ను ఇలా చేస్తారంటే వాళ్ళు నీతో ఏదైనా అగ్రిమెంటో లేకుంటే దేని గురించో మాట్లాడింటారనడంతో ఇంకప్పుడే రాఘవ్ గాడు కూడా నాకు చిన్న చిన్న గుర్తొస్తుంది, యాక్చువల్గా అనాయిల్ నా యొక్క పవర్ ఇంకా అసిస్టెన్స్ కావాలని కోరుకున్నారు బట్ నాకు అది ఇష్టం లేక దొబ్బేమన్నాను, సో అందుకనే అనాయిల్ నా మీద అటాక్ చేశారనడంతో ఇంకా జీరో గడు కూడా మీ అంతా ఓటే కదా మరి అగ్రిమెంట్ ఇవ్వచ్చు కదా అంటే ఇంకా అప్పుడే మన రాఘవ్ గడు అయినా సరే నేను అనాయిల్తో అస్సలు గడవను, నాకు అట్లా నాయిల్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే అనాయిల్ కేవలం వాళ్ళ యొక్క వీక్నెస్ని దాపెట్టుకోవడం కోసం వేరే వాళ్ళ బాడీలో హైడ్ అయి ఉంటారు అండ్ వాళ్ళకంటూ సర్టెన్ మోటివ్ లేకుండానే అలాగే ఆ బాడీలో ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంటారు, సో అట్లాంటి వాళ్ళకి నాకు అస్సలు సంబంధం కూడా ఉండదు, అందుకని నాకు అట్లాంటి వాళ్ళు ఇష్టం లేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన జీరో గడు కూడా సర్లే నువ్వు చెప్పే స్టోరీ కొంచెం నమ్మబుద్ధి అవుతుంది అండ్ కొంచెం నమ్మబుద్ధి కావలేదు, బట్ ఎనీవే నాకు అనిమల్స్తో మాట్లాడడం కూడా తెలుసు అండ్ నీ అట్లాంటి మొనోనోగితో ఫస్ట్ టైం ఉంటున్నా కాబట్టి ఇది కొంచెం చిల్గా ఉంది అనడంతో ఇంకా ఆ మాట్లాడిన రాఘవ్ గడు వీడెక్కడ మెంటల్ నా కొడుకురా అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టే నెక్స్ట్ సీన్లో మన రాఘవ్ గడు ఏ చెట్టు కింద అయితే పడిపోయి ఉంటాడో ఆ చెట్టు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి వెంటనే ఒక పర్సన్కి రిపోర్ట్ ఇస్తూ యాక్చువల్గా నేనే ఇచ్చుకని అండ్ నేను ఇక్కడ రాఘవ్ బ్లడ్ని సెండ్ చేశాను అండ్ ఇక్కడ నేను ఇంకొక పర్సన్ యొక్క స్పెక్టికల్ ఎనర్జీని కూడా సెండ్ చేశాను, నాకు తెలిసినంత వరకు ఆ పిల్లోడు దీని దరిదాపుల్లోనే ఎక్కడ ఉన్నాడో మీరు ఓకే అంటే నేను వెళ్ళి పట్టుకుంటానంటంతో ఇంకా అవుపక్క ఉండే పర్సన్ కూడా ఓకే ఈ పక్క నుంచి షీబా చెప్తున్నాను నేను కొంతమందిని అయితే పంపిస్తాను బట్ అంతవరకు నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉండు అంటాడు. ఇంకా దానికి ఆ అమ్మాయి కూడా సరే ఇది కొంచెం డేంజర్ అయినా సరే చేస్తానని చెప్పి ఒక్కసారిగా మన పాప అయితే అక్కడ నుంచి మాయమైపోతుంది అండ్ దీన్నంతటిని కూడా దూరం నుంచి ఇంకొక మనిషి అయితే చూస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లోనే మన జీరో గడ్ అయితే రాఘవ్ గానికి స్నానం చేపిస్తూ ఉంటాడు. లిటరలీ మన రాఘవ్ గానికి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. అరే ఎందుకంటే ఇప్పుడు నాకు స్నానం చేపిస్తాను, నేను అడిగానా లేదారా అంటే ఇంకప్పుడే జీరో గడ్ కూడా నువ్వు అడిగినా అడగకుండా ఇది నా బాధ్యత అని చెప్తాడు. ఇంకప్పుడే రాఘవ్ గడు ఏమో పెద్ద నీకు అనిమల్స్ గురించి బాగా తెలుసు అన్నట్లు చెప్తున్నావు, నీకేం తెలుసు అని అడగడంతో ఇంకప్పుడే మన జీరో గడ్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తామట. నా చిన్న వయసులో నాకంటూ ఒక పెట్టు ఉన్నది, దాని పేరు నాచి అనమాట. అండ్ నన్ను చిన్న వయసులో ఎంతో మంది స్టూడెంట్స్ నన్ను ఎంతగా బుల్లి చేసేవాళ్ళు అంటే నేను ప్రతిరోజు దెబ్బలతో ఇంటికి వచ్చినప్పుడు నా దెబ్బల్ని చూసి తను బాధపడుకోకుండా నాలో కొంచెం పాజిటివ్ ఎనర్జీ పెంచాలని చెప్పి ప్రతిరోజు తను నన్ను స్నానం చేపిమనేది. అండ్ ప్రతిరోజు నేను దానికి స్నానం చేపించేటప్పుడు అది నాతో మాట్లాడుకుంటూ నీలో ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉంది, అది నీకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు, దాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు, నువ్వెంత స్పెషల్ పర్సన్ అని చెప్పి పాజిటివ్ మాటలు చెప్పడంతో నేను ఇలా మంచివాడిగా మారా అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలిన రాఘవ్ గారు కూడా సర్లే దేవుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోని దయచేసి నన్ను వదిలేరా
అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు. బట్ మనోడు మాత్రం అలాగే స్నానం చేపిస్తూ ఉంటాడు. సో అలా నైట్ అయితే అవుతుంది. ఇంకప్పుడే మన జీరో గాడు బాగా నిద్రపోతూ ఉంటే ఇంకా దాన్ని చూస్తేనే మన రాఘవ్ గారు కూడా సరే అబ్బాయి నీతో టైం స్పెండ్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నేను నీకు రుణపడి ఉన్నాను. బట్ నేను ఇక్కడ ఉన్నంత వరకు నీకే డేంజర్ ఉంటుంది. నేను ఎలాగైనా నీ నుంచి దూరంగా పారిపోవాలి. క్షమించు, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి మనోడు అక్కడి నుంచి దుంకుతాడో లేదో కిందికి. రెప్పపాటు క్షణంలోనే మన జీరో గాడు కూడా తన వెనకలే ఉండి ఎక్కడికి వెళ్తున్నావు, నీ గాయాలు తగ్గేంత వరకు ఉండొచ్చు కదా అని అడుగుతాడు. దెబ్బకి మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అరే నువ్వు పడుకొని ఉన్నావు కదరా, అంత త్వరగా ఎలా వచ్చావురా అంటే ఇంకా అప్పుడే మన జీరో గాడు కూడా ఇది కేవలం షినోబి టెక్నిక్లే, అక్కడ ఉండేది నేను కాదు, కేవలం ఒక పపెట్ అంటాడు. ఇంక దెబ్బకి రాఘవ్ గారికి అర్థమైపోయి సరేలే నేను వెళ్ళొస్తున్నాను, నువ్వు చేసిన హెల్ప్ చాలు, ఇంకా నీకు నాకు సంబంధం లేదంటే ఇంక అప్పుడే జీరో గాడు లేదు నేను నీకు హెల్ప్ చేస్తా, నీకు ఎటువంటి పని నేను చేస్తా అనడంతో ఇంకా అప్పుడే రాఘవ్ గారు కోపంగా చెప్తా అంటే అర్థం కాలేదు అబ్బాయి, నువ్వు ఇంతవరకు నాకు చేసిన హెల్ప్ వల్ల ఇప్పటికి నీ లైఫ్ డేంజర్లో ఉంది. బట్ నువ్వు ఇలాగే నాతో కంటిన్యూగా ఉంటే అది నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే. సో నీ వరల్డ్ నా వరల్డ్ రెండు డిఫరెంట్ అనమాట. ఇప్పటి నుంచి నువ్వు వేరు నేను వేరు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే అప్పుడే వీళ్ళ మధ్యలోకి ఇంతకు ముందర మన అమ్మాయిని ఫాలో అయ్యండి ఆ పర్సన్ వచ్చి హే రాఘో ఇక్కడే ఉన్నావా, నేను కనిపెట్టేసా అంటాడు. ఇంకా మాట్లాడిన మన జీరో గడు కూడా ఎవర్రా నువ్వు బండోడా, నా పర్మిషన్ లేకుండా నా ఇంటి దగ్గరికి వచ్చావు, మర్యాదకి ఇక్కడ నుంచి దొబ్బేస్తావా లాంటి నేనే పంపించాలా అనడంతో ఇంకా దానికి ఆ పర్సన్ గడు కూడా కూల్ పిల్లోడా నీకు అంత అవకాశం ఇల్లే, రెప్పపాటు క్షణంలోనే నిన్ను చంపేస్తా అని చెప్పి ఒక్కసారిగా మన జీరో గాని మీద అటాక్ చేయడానికి వస్తాడు లేదో అప్పుడే మన రాఘవ్ గడు జీరో గాని పక్కన దూసేసి మనోడు అడవుల్లోకి పరిగెత్తుతాడు. ఇంక వెంటనే ఆ పర్సన్ కూడా మన రాఘవ్ గాని ఫాలో చేసుకుంటా మనోడు కూడా అక్కడ నుంచి పరిగెత్తుతాడు. బట్ ఈ గ్యాప్లోనే మన జీరో గానికి వెన్నులో వణుకుపుడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు రాఘవ్ గడు కానీ తనని వెనక్కి తోయకుంటే మనోనికి ఈ టైంకే ఫోటోకి దండబడిపో చచ్చిపోతుంటా. ఇంకప్పుడే మన జీరో గాని కూడా అర్థమైపోతుంది మోనోనోకే గ్యాలరీలో ఇంత పవర్ ఉంటుంది, కొంపదీసి రాఘవ్ గడు కానీ సాయం చేయకుంటే ఈ పాట నేను చచ్చిపోయేవాడిని అని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. ఆ నెక్స్ట్ సీన్లోనే మన రాఘవ్ గాని ఇంకా తన వెనకలు పడుతుండే మోనోకే గాని ఇద్దరిని చూపిస్తారు. ఇంకా రాఘవ్ గడు కష్టపడి పరిగెత్తుకుంటే తన పవర్ని అనలిస్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ అది ఎందుకో సరిగ్గా వర్క్ అవ్వదు. ఇంక ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకుందాం అనుకుంటారు లేదో బట్ తన వెనకలు వస్తుండే మొమనోకే గడు మాత్రం తన దగ్గరికి వచ్చేసి ఇంకా నువ్వు తప్పించుకోలేవు, మర్యాదగా నా కామ్రేడ్గా మారిపోవడంతో ఇంకా మాట్లాడిన మన రాఘవ్ గడు కామ్రేడా నేనా, అస్సలు జరగని పని, ఎందుకనరా మీరంతా నాతో జోకులేస్తున్నారు, మీ అందరికీ తెలీదా నేను ఎవరో, ది గ్రేట్ రాఘో డివోర్ ఆఫ్ ది సన్ని, అట్లాంటి నాకే ఆప్షన్స్ ఇస్తావరా అని చెప్పి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ అటాక్ చేసుకుందాం అని చెప్పి గాలిలోకి ఎగురుతాడో లేదో అప్పుడే వీళ్ళ మధ్యలోకి పానకంలో పుడకలాగా మన జీరో గడు వచ్చి ఒక్కసారిగా ఆ కొత్త మొమనోక గాని యొక్క చేతిని కట్ చేస్తాడు. ఇంకా చూసిన మన రాఘవ్ గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఆ కొత్త మొమనోక గడు కూడా ఓ గ్రేట్ మంచి అటాకే, బహుశా ఈ అటాక్ని చూస్తే నాకు అర్థమైపోతుంది నువ్వు ఒక షినోబి ఇవ్వడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అవునరా ఇప్పుడు నేను చంపబోయేవాడిని కూడా నేను అంటాడు. ఇంకా అప్పుడే రాఘవ్ గడు అరే నువ్వు అది చేయలేవు, మర్యాద ఇక్కడి నుంచి పారిపో అంటున్నా సరే బట్ మన హీరో గడు మాత్రం నువ్వేం బాధపడకు రాఘవ్, నిన్ను కాపాడడానికి నేనున్నా, నీ కోసం నేను చంపేస్తా అని చెప్పి మనోడు ఇలా డైలాగ్స్ కొడుతూ ఉండగానే ఇంకప్పుడే ఆ కొత్త మొమనోకే గడు ఒక్కసారిగా మన జీరో గన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ రెప్పపక్షణంలోనే మన హీరో గడు తప్పించుకుంటాడు. ఇంకా మొమనోకే కూడా ఓ ఇది లైక్ సబ్స్టిట్యూషన్ మాదిరి అతను ఇక్కడ నుంచి తప్పించుకున్నాడు, బహుశా నా వెనకాల అటాక్ చేయబోతున్నాడు అని చెప్పి వెనక్కి తిరిగే లోపలే మన హీరో గడు ఇంతకు ముందర మాదిరి వాని తలకే నరికేద్దాం అనుకుంటాడు. బట్ రెప్పపాక్షణంలోనే ఆ మొమనోకేనే మన హీరో గన్ మీద అటాక్ చేసి ఒక్కసారిగా తన గుండెల లోపలికైతే తన యొక్క గోర్లను దింపేస్తుంది. అండ్ లిటరలీ అంత గాయం తీసుకున్నా సరే మన హీరో గడు చావుకు దగ్గరలో ఉన్నా సరే బట్ వెంటనే రాఘవన్ కాపాడాలని చెప్పి తన స్క్వాడ్తో అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ వెంటనే మొమనోక గడు తప్పించుకొని పర్లేదు అబ్బాయి చావుకు దగ్గరగా ఉన్నా సరే నీలో ఉండే షినోబి లక్షణం నాకు ఎంతో బాగా నచ్చింది, యు ఆర్ ఏ ట్రూ షినోబి అని చెప్పి తనని పొగుడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన రాఘవ్ గడు ఒక్కసారిగా జీరో గన్ మీదకైతే ఎక్కుతాడు. అండ్ దాన్ని చూసిన ఆ మొమనోకే గడు కూడా అరే ఏం చేస్తున్నావు రాఘవ్, నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా తెలుస్తుంది అనడంతో ఇంకప్పుడు మన రాఘవ్ గడు కోపంగా మర్యాదగా ఎక్కడ నిలబడ్డావో అక్కడే నిలబడో, ఒక్క అడుగు కదిలినా సరే నీకు చావు కంటే పెద్ద శిక్ష విధిస్తానని చెప్పి ఒక్కసారిగా మనోడు జీరో గన్ ముఖం చూస్తూ నువ్వు ఇంత సెల్ఫిష్ నా కొడుకు అని అస్సలు అనుకోలేదు, ఎందుకనరా నీకు సంబంధం లేని ఒక పిల్లిని కాపాడడం కోసమో నీ లైఫ్నే సాక్రిఫైస్ చేసుకున్నావు, నీ అట్లాంటి సెల్ఫిష్ నా కొడుకుని నేను ఎప్పుడు కూడా చూడలేదు అని నిన్ను ఇప్పుడు కాపాడకపోతే నా లైఫే వ్యర్థం అని చెప్పి మన రాఘవ్ గడ్ అయితే జీరో గన్ లోపలికి అయితే టెలిపోర్ట్ అయిపోతాడు. ఇంకా ఆ విధంగా మన రాఘవ్ గన్ వల్ల మన జీరో గన్కి తగిలిండే ఆ చెస్ట్ లోపల గాయం కూడా
కూడా మానిపోతుంది అండ్ తన బాడీ కూడా నార్మల్గా అవుతుంది. కానీ బట్ ఇంతకు ముందర పిల్లి మీద ఉన్నప్పుడు ఎట్లాంటి సీల్ ఉండేదో అట్లాంటిదే మన హీరో గాని యొక్క బాడీ మీద సీల్ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఆ మొమనోకే గారు కూడా ఓరే పిచ్చ నా కొడుక నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా, నువ్వు ఒక లివింగ్ బాడీలోకి వెళ్ళావడంతో ఇంకా అప్పుడే ఒకసారిగా మన జీరో గానికి కాన్షియస్ వస్తుంది. ఏంటి నువ్వు నిజంగానే నా బాడీ లోపలికి వచ్చావా, అసలు ఇది ఎలా సాధ్యం అంటే ఇంకా లోపల ఉండే రాఘవగాడు ఓరే పిచ్చ నా కొడుక ఇప్పుడు మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం, నువ్వు ఫైట్ చేయాలంటే ఇంకప్పుడే జీరో గారు కూడా నువ్వు నా లోపల ఉన్నావు కదా ఈ కొత్త పవర్ జాలు వీడిని లేపేస్తా అంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ మొమనోకే గారు కూడా నీలో అంత సత్తా ఉందా రారా చూసుకుందామని చెప్పి అటాక్ చేయడానికి వస్తే ఇంకా లోపల ఉండే రాఘవ్ గారు కూడా నీకు నా పవర్ ఇస్తా ఒక్క పంచ్ జాలో వాడిని డిస్ట్రాయ్ చేసి అనడంతో ఇంకా మన హీరో గారు కూడా ఒకటేసారి తన చేత్తో ఒక పంచ్ని ఇస్తాడు. అండ్ లిటరలీ మనం టచ్ చేయకున్నా సరే తన బాడీ లోపల ఉండే రాఘవ్ గారి పవర్తో ఆ యొక్క మొమనోకే పూర్తిగా డ్యామేజ్ తీసుకొని అక్కడికక్కడే అదైతే ఎవాపరేట్ అయిపోతుంది లైక్ చనిపోయి. ఇంకా మన జీరో గారు కూడా ఏంది మొమ్మ నీళ్ళు ఇంత పవర్ ఉందని చెప్పి రాఘవ్ గారితో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే తన వెనకలో ఒక అమ్మాయి వచ్చి కత్తి పెట్టి కథలకు కదిలితే చంపేస్తా అంటుంది. ఇంకా ఆ అమ్మాయి ఎవరో కాదు ఇంతకు ముందర రాఘవన్ ఫాలో చేస్తుండే అమ్మాయి. ఇంకా అప్పుడే మన హీరో గారు కూడా ఎవరు మీరు పొరపాటున నా దగ్గరికి వచ్చారు నేను కూడా మీలాంటి వాడిని అని చెప్పి చెప్తున్నా సరే అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఒక పర్సన్ వచ్చి నేను ఇలా జరుగుతుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటాడు. ఇంకా తనని చూసిన జీరో గారు కోపం పడుతుంటే ఇంకా అప్పుడే ఆ పర్సన్ కూడా కూల్ నేనేం మొమనోకేన్ కాదు మేము కూడా నీలాంటి మనుషులమే పబ్లిక్ సర్వెంట్స్మే మమ్మల్ని బ్యూరో ఆఫ్ ఎక్స్పోజన్ అని పిలుస్తారు అండ్ మెయిన్ డీటెయిల్స్ అని కూడా నీకు ఫ్యూచర్లో చెప్తాను ప్రజెంట్ నువ్వు మాతో పాటు రావాలండంతో ఇంకా మాట్లాడిన జీరో గాడు అంత సీనే లేదు నేను ఇంటికి వెళ్ళాలి అంటలేదో వెనకలో ఉండే అమ్మాయి ఒక్కసారిగా మెడ మీద షాట్ ఇస్తుంది. దెబ్బకు మన జీరో గాడు స్ప్రో కోల్పోతాడు. ఇంకా అప్పుడే ఆ పర్సన్ కూడా కూల్ నీకు ఇంత కోపం ఎందుకు ఇచ్చుక నేను వీంతో మాట్లాడుతున్నా కదా అప్పుడే వేసేసావంటే ఇంకా మన పాప కూడా ఏం పర్లేదు వాడు స్ప్రో కోల్పోయాడు అంతే త్వరగా తీసుకెళ్దాం పదా అని చెప్పి మన హీరోగా అయితే అక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.